వెల్కమ్ టు హన్వి వైటీ ఫ్యామిలీ లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గ్రీన్ మూంగ్ దాల్ కర్రీ, దాల్ మఖానీ స్టైల్లో గ్రీన్ మూంగ్ దాల్ కర్రీ అండ్ మడత చపాతీ అనమాట. నార్మల్ చపాతీ కాదు, ఇది మడత చపాతీ అంటే ఫోల్డ్ చేసి చేస్తారు. చాలా బాగుంటుంది, లేయర్స్ లాగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కర్రీలోకి. కర్రీ కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది. సో కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే నేను పప్పుని ఒక 1 అవర్ బిఫోరే నానబెట్టుకున్నాను. ఇక్కడ చూసారా, అలా పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకుందాము. ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకోవాలి. పప్పు బాగా మెత్తగా ఉడకాలి పప్పు అనేది, ఎందుకంటే ఇది గ్రీన్ మూంగ్ దాల్ కదా. సో ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 4 విజిల్స్ రావాలన్నమాట ఇది. సో ముందైతే దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాము. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆనియన్స్ టమాటా కట్ చేసుకుందాం, వచ్చేసేయండి. ఆనియన్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటో, 2 ఆనియన్స్కి ఒక టమాటో, వీటిని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుందాము. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్నగా కట్ చేసుకోవాలి, పెద్దగా కట్ చేసుకోకూడదు, ఎందుకంటే తొందరగా ఫ్రై అవ్వన్నమాట. సో చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే గ్రేవీకి గుజ్జుగా వస్తుంది. సో అందుకని చిన్నగా కట్ చేసుకోవాలి మనం వీటిని. సో ఇక్కడ మీకు ఒకటి చెప్తానండి, మన వీడియోస్ని అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాము. చూసారుగా, ఈ విధంగా చిన్న డైస్ లాగా కట్ చేసుకోవాలి. సో మా బుడ్డదైతే అస్సలు పడుకోలేదండి. ఈ లాగ్ నేను ఈవినింగ్ షూట్ చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ మీన్స్ అరౌండ్ ఒక 4:30కి. ఈవినింగ్ పూట అసలు పడుకోదు, అది పడుకున్నా కూడా నేను పడుకోబెట్టను. ఈవినింగ్ నిద్రపోయింది అనుకో మళ్ళీ నైట్ లేట్గా నిద్రపోతుంది, ఒక 11:30, 12 అయిపోతుంది. సో ఆడిపిస్తాను అనమాట. చూసారా, నా దగ్గరకు వచ్చి అమ్మ నన్ను ఎత్తుకో అని ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా పక్కన సౌండ్ చేస్తుంది. ఎవరు అనుకుంటున్నా, మా బుడ్డదేనండి, అస్సలు ఉండడం లేదు. పొద్దుటి నుంచి ట్రై చేసిన వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, అది అసలు సపోర్ట్ చేయడం లేదనమాట. నిద్రపోయేటప్పుడు నాకు వేరే పని ఉన్నింది, సో అందుకని ఇవ్వలేకపోయాను. సో ఓకే, మనం అయితే కుక్కర్ అటుపక్క దీని మీదకి షిఫ్ట్ చేసాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక పట్టా వేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసుకొని బాగా వేపాలి వీటిని. సో ఇవి ఏంటంటే మూత పెట్టి మగ్గించుకుందాం మనము. బాగా బ్రౌన్ కలర్లోకి మగ్గాలి ఆనియన్స్. నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఆనియన్స్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయితేనే కర్రీ మొత్తం కూడా టేస్ట్ బాగా కుదురుతుంది. సో ఇక్కడ చూసారా, ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు టమాటో కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి కలిపి ఇందులో తగినంత పసుపు, తగినంత ఉప్పు కూడా యాడ్ చేసి మూత పెట్టి మగ్గించుకుందాము. బాగా మగ్గాలన్నమాట, గుజ్జుగా వస్తుంది, ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది. సో అంతవరకు మగ్గించుకుందాము. ఈలోపు కుక్కర్ కూడా 3 to 4 విజిల్స్ అయితే వచ్చేసింది. గ్యాస్ కట్టేశాను, అది ప్రెజర్ పోవడానికి పెట్టేశాను. ప్రెజర్ కూడా పోయింది, చూసారా. సో ఓపెన్ చేసి చూస్తే పప్పు ఇలా ఉడికిందనమాట. సో ఇది కరెక్ట్ స్టేజ్ అనమాట, పప్పు కరెక్ట్గా ఉడికింది నాకు. సో నేను మెదుపుకుంటున్నాను. దీన్ని కంప్లీట్గా మెదిపేయకూడదు, పప్పుని ఒక 70 to 80% మాత్రమే మెదపాలి. మొత్తం మెదిపేయకూడదు, మొత్తం మెదిపేస్తే అంత టేస్టీగా ఉండదన్నమాట. సో ఒక 70 to 80% మెదుపుకుంటేనే అది క్రీమీగా వస్తుందండి, చాలా అంటే చాలా క్రీమీగా వస్తుంది. సో నేను వీడియోలో చూపిస్తుంది కదా, ఆ స్టేజ్ వరకు మెదుపుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసారంటే మా బుడ్డది ఏం చేస్తుంది చూడండి, ఎక్కింది చూడేసారా, అట్లుంటుంది మా చిన్నోడితో మరి. ఓకే, చూసారంటే ఇక్కడ మనకు టమోటాలన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. సో ఈ స్టైల్లో మనము కొద్దిగా కారము, తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాము. మీ టేస్ట్కి తగినట్టు మీరు యాడ్ చేసుకోండి, ఉప్పు కారాలు అన్నీ కూడా. మేమైతే అన్నీ తక్కువే తింటాం కాబట్టి తక్కువ యాడ్ చేస్తున్నాను. దట్టు నేను ఇద్దరికే చేస్తున్నానండి, నేను మా వారి కోసమే మాత్రమే. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ టైమే ఒక వ్లాగ్లో చెప్పాను, నేను కర్రీస్ ఏది కూడా ఎక్కువగా చేయను, కొంచెంగా చేస్తాను, ఆ పూటకి సరిపోయేలాగా. ఎందుకని ఫ్రిడ్జ్లో పెట్టాలి, మళ్ళీ దాన్ని పక్క రోజుకి తినాలి, సో ఇదంతా ఎందుకు ఊరికే అనేసి నేను కొద్దిగానే చేస్తాను అనమాట. సో మనం ఆల్రెడీ పప్పు మెదుపుకున్నాం కదా, దాన్ని అయితే ఇందులో యాడ్ చేసి బాగా కలపాలన్నమాట. ఇది కొంచెం జిగురుగా ఉంటుంది, సో అందుకని బాగా కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టాలి. సో నేను హాల్లో వదిలేసి వస్తే ఆడుకోమని చెప్పి దాన్ని ఇవన్నీ ఎత్తి కింద వేసేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చేసింది ఆడుకోకుండా. అది మా బొడ్డోడు చేసేది. సో ఇక్కడ చపాతీ అయితే చేసుకుందాం, వచ్చేసేయండి. నేను ఆల్రెడీ పిండి కలిపి పెట్టేసి ఉన్నాను.
సో ఒక చిన్న ముద్ద అయితే తీసుకొని దాన్ని బాగా రుద్దుకోవాలి. రుద్దుకొని ఫస్ట్ అయితే హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. హాఫ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాని మీద కొద్దిగా పిండి వేసుకోవాలి. మళ్ళీ దాన్ని ఇంకో హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇంకొద్దిగా పిండి వేసుకోవాలి. ఇక్కడ కావాలంటే మీరు ఆయిల్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. మనం కొంచెం హెల్దీ వర్షన్ కదా, సో ఆయిల్ వేయమన్నమాట, ఓన్లీ పిండి మాత్రమే. ఓకే, సో పెనం పెట్టుకొని అది బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు బాగా హీట్ అయిన తర్వాత చపాతీ దాని మీద వేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత వేస్తేనే చపాతీ బాగా పొంగుతుంది. చూసారా ఎలా పొంగిందో? ఇలా పొంగాలన్నమాట. సో టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. చపాతీ కూడా, ఉత్తి చపాతీ కూడా తినచ్చు, అంత బాగుంటుంది. సో చూసారా? ఓకే, నేను ఒక 4 to 5 చపాతీస్ అయితే చేసి పెట్టేశాను. అప్పుడే మా వారు వచ్చారండి. చపాతీ కాలుస్తున్నాను, మా వారు వచ్చారు. అమ్మయ్య అనుకున్నా, ఎందుకంటే ఈవినింగ్ నుంచి మా బుడ్డదాన్ని ఎత్తుకొనే వంట చేస్తున్నాను. ఈ వంట చేసేటప్పుడు మిడిల్ ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఇంకా చెత్తలు తోడేమన్నా అవన్నీ కూడా ఎత్తుకొనే ఇంకా మా వారు రాగానే పాపను మా వారికి అక్కడ ఇచ్చేసి నేనైతే మళ్ళీ కుకింగ్లోకి వచ్చేసాను. ఇక్కడ మన కర్రీ చూసారా? ఇక్కడ ఒక యాడ్ చేశాను. ఏం చేశాను? బటర్ అండి. మనకి ఎగ్జాక్ట్ హోటల్ స్టైల్లో లాగా రావాలంటే మీ ఇంట్లో బటర్ కానీ ఉంటే ఖచ్చితంగా బటర్ యాడ్ చేయండి. టేస్ట్ అయితే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. క్రీమీగా చాలా బాగుంటుంది. అంతేనండి, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో నేను చూపించినట్టు వేస్తే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అంతేనండి, చపాతీలోకి ఎంతో ఎమ్మీగా ఉండే గ్రీన్ మూంగ్ దాల్ కర్రీ రెడీ. ఓకే, బాయ్.